మహబూబ్ నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త బస్టాండ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ తో కలిసి ఎంపీ డీకే అరుణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని డీకే అరుణ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 25 వరకు ప్రతి మండల కేంద్రం, జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాలలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎంపీ చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోదీ పాలన సాగుతోందని, దేశంలో ఆర్థిక అసమానతలు పోయి సమానత్వం సిద్ధించేలా మోదీ పాలన సాగిస్తున్నారని ఎంపీ డీకే అరుణ చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉంది. ఈ జయంతి వేడుకలు ఈ నెల 25వ తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ జయంతి వేడుకలు నిర్వహించబడతాయి. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మా ప్రధాని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి సమానత్వాన్ని అందించాలని, పేద ప్రజలందరినీ కూడా ఆర్థికంగా స్థితిమంతులను చేయాలని, ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ వారి ఆశయాలను, వారి యొక్క స్ఫూర్తిని నింపుకొని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి బడుగు బలహీన వర్గాలకు, ప్రతి ఒక్కరికి కూడా సమానంగా హక్కులు కల్పించాలని, సమానమైనటువంటి హక్కులు అందరికీ అందించాలని, అందరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పనిచేయాలని, అందరి యొక్క అభివృద్ధిని, సమానత్వాన్ని ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి చేస్తున్నటువంటి పరిపాలన, గ్రామాన అభివృద్ధి, ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 కల్లా మరి భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకోబోయేటటువంటి సందర్భంగా వారి ఆశయాలతో, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్థితిమంతులను చేస్తూ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసినటువంటి లక్ష్యం